ఈ రెండు వీటికి వినపడుతుందా? సో లెట్స్ స్టార్ట్. యా, జిల్లాకు సంబంధించి వస్తున్న పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే, కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం, సామర్లకోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు, వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి ఐ థింక్ 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ, దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను, ఎస్పీ గారు బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరిని విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్విక్గా జస్ట్ ఒక 3-4 మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు. ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపీస్కి చెప్పి కంక్లూడ్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు మనకి 13వ తేదీ ఆల్మోస్ట్ అంటే 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామర్లకోటలో. అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ, టికెట్స్ కానీ, తర్వాత వాటర్, ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిడామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ, పూజారులు కానీ, ఇవన్నిటిని ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట. ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది. ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ, ఇక్కడ సామర్లకోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం, అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ, అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై, అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ ఉంది, ఆ టైంలో దాదాపు 34-35 ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ అది. సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో. అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆర్డబ్ల్యూఎస్ నుంచి సప్లై చేస్తాం. అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంత మంది శానిటేషన్, లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము, అక్కడ కొంచెం చెత్తగా అయిందన్న ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఈసారి ఎస్పెషల్లీ ఈ 2 టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇండికేషన్ చెప్పడం, అంటే డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ సామర్లకోటకు వచ్చేసరికి ఏలేరు ద్వారా నీళ్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు, కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వదలడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు. సో అందుకని 3 days ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం. అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 9th నుంచి, అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం 10th నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేసుకున్నాం. దెన్ కమింగ్ టు హెల్త్కి సంబంధించి ఈచ్ టెంపుల్లో, అంటే ఇంపార్టెంట్ టెంపుల్లో ఎస్పెషల్లీ పిఠాపురం ఇక్కడ ఒక సామర్లకోటలో ఒక మెడికల్ టీమ్ని అలాంగ్ విత్ ఎ డాక్టర్ అండ్ ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం జరుగుతుంది. 108 సర్వీస్ 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా భక్తులు దయచేసి 108 సర్వీస్ వాడుకోవాలి. విద్యుత్ శాఖ నుంచి 100% కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేట్లు ఆల్రెడీ వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ కంప్లీట్ సప్లై అంతా చూసుకోవడం జరిగింది. సో వాళ్ళతో పాటు అగ్నిమాపక శాఖ వాళ్ళని కూడా ఈ 2 టెంపుల్స్లో రెడీగా మన వెహికల్స్ పెట్టుకోవడం, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇమ్మీడియట్గా హ్యాండిల్ చేయడానికి వెహికల్స్తో పాటు ఈ నదిలో మునగడము, తర్వాత అక్కడ
పాదగాయలో మునకలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ఈతకాలను పెట్టడం జరిగింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వైపు నుంచి ఆర్టీసీ బస్సులు కొంత ప్రయారిటీ ఈ రూట్స్లో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు అంటే ఒక 30% వరకు అడిషనల్గా ఈ రూట్స్లో, ఎస్పెషల్లీ పిఠాపురం అంటే తుని వైపు నుంచి వచ్చేవాళ్ళు, సామలకోట వైపు నుంచి వచ్చేవాళ్ళు, ఇటువైపు అంటే కింద కాకినాడకు సౌత్ ఏమంటాం తాళ్ళరేవు ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ పిఠాపురంకి, తర్వాత అలాగే సామలకోటకి వచ్చే 3 రూట్స్ అంటే బోత్ ఫ్రమ్ జగంపేట అటువైపు నుంచి వచ్చేది కానీ, కాకినాడ వైపు నుంచి వచ్చేది కానీ, పిఠాపురం వైపు అటువైపు అంటే టువర్డ్స్ నార్త్ ఆఫ్ సామలకోట, ఈ 3 డైరెక్షన్స్ నుంచి వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఒక 30% మోర్ బస్సెస్ దానికి ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హాలిడేస్ కాబట్టి స్కూల్ బస్ ఉన్న రూట్ నుంచి డైవర్ట్ చేసి మనం టెంపుల్ రూట్స్లో బస్సెస్ అవైలబుల్ పెట్టడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ సెట్ కొంచెం గజ ఈతగాలు అవన్నీ పెట్టడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ ఇవ్వటం, దెన్ దేవాదాయ ధర్మశాఖ వైపు నుంచి కంప్లీట్గా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈవోస్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి షేడ్స్ వేయటం, తర్వాత సామలకోట టెంపుల్లో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ షెడ్స్ వేయడం జరిగింది. ఆల్రెడీ మొన్న చూసుకొని ఒక టెంపరీ షెడ్స్ కూడా ప్లాన్ చేసుకొని వచ్చాము. అండ్ కంప్లీట్గా బ్యారికేడింగ్ మెటీరియల్ లాస్ట్ టైం అప్పటికప్పుడు కొన్ని కట్టాము, బట్ ఈసారి మోస్ట్ ఆఫ్ ద లైన్స్ అంటే బోత్ పిఠాపురంలో కానీ సామలకోటలో కానీ పర్మనెంట్గా క్యూస్ ఫామ్ చేసాం. అంటే ఇనుప బ్యారికేడ్లతో క్యూస్ ఫామ్ అయిపోయాయి. సో టెంపరీగా కర్రలతో వీటితో కట్టాల్సిన అవసరం ఉండదు ఈసారి. వీళ్ళంత వరకు టెంపుల్ లోపల అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి అన్నమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళందరికీ భోజనాలకు సంబంధించి కానీ, తర్వాత ఇంకేదైనా భక్తులు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రసాదాలు ఇవన్నీ పంచాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కడెక్కడ పంచాలి అనేది ఆ టెంపుల్ ప్రెమిసెస్లో సామలకోటకి అయితే గుడి ముందర, దాని పిఠాపురం అయితే ఆ రోడ్డుకి అటువైపు అంటే పోలీస్ కంట్రోల్ బూత్కి ఎదురుగా. సో అక్కడ 2 లొకేషన్స్ పెట్టడం, అక్కడ వాళ్ళు ప్రసాదాలు అవన్నీ ఇవ్వడానికి వెసులుబాటు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి దర్శనాలు సంబంధించి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ బోత్ చీఫ్ సెక్రటరీ గారి నుంచి, డీజీపీ గారి నుంచి ఒక డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ రెగ్యులర్ భక్తులు. అంటే రెగ్యులర్గా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అర్ధరాత్రి పూట అలా వస్తారు కాబట్టి లాస్ట్ టైం మనం అందరం మాట్లాడుకుని ఒక చక్కని డెసిషన్ ఒకటి తీసుకున్నాం. 1 to 3 మాత్రం అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటలకు మధ్య మాత్రమే విఐపీలని అలో చేస్తామని ఒక డెసిషన్ తీసుకున్నాం లాస్ట్ టైం. అండ్ కొంత న్యాచురల్గానే క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఓవరాల్గా పబ్లిక్ వైజ్ అట్లీస్ట్ మేము తీసుకున్న ఫీడ్బ్యాక్లో అయితే బాగానే ఉన్నది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో ఆపడాలు, వాళ్ళు రెగ్యులర్ భక్తులు చేసినప్పుడు కొందరు అంతరాలయాలకు తీసుకెళ్ళేది అవన్నీ చేశారు. అంటే ప్రీవియస్ ఇయర్స్లో అవి ఆగిపోవటం, అంతరాలయం లేక దర్శనాలు క్యాన్సిల్ చేయటం ఆ టైంలో కంప్లీట్గా. అంటే రైట్ ఫ్రమ్ పొద్దున్నే వాళ్ళకి ఆ పూజలకు సంబంధించి ఏదైతే అంతరాలయంలో వెళ్ళి పూజ చేసేది తప్పితే, ఫస్ట్ పూజ ఏదో ఉంటుంది, ఐ థింక్ లింగోద్భావన ఏదో పూజ ఉంది. సో ఆ పూజకి తప్పితే ఇంకెవరికి అంతరాలయంలో దర్శనాలు ఉండవు. ఈ శివాలయం అదే శివరాత్రి సందర్భంగా బోత్ సామలకోట కానీ పిఠాపురం కానీ నో అంతరాలయం దర్శనం ఫర్ ఎనీ విఐపి ఆల్సో. విఐపీస్కి వివిఐపీస్ ఎవరు వచ్చినా ఆ ఫస్ట్ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని వెనుదిరగాలి. దయచేసి సహకరించాలి. అండ్ 1 to 3 మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో ఈ వివిఐపి దర్శనాలు కానీ, విఐపి దర్శనం, ప్రోటోకాల్ దర్శనాలు కానీ రావాల్సిందో కోరుకుంటున్నాను. ఆ టైంలో కొంచెం క్యూ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైం పెట్టడం జరిగింది. పాసెస్ లాస్ట్ టైం కూడా మనం చేయలేదు, అందరూ ఒకటే. సో ఓన్లీ 1 to 3 మధ్యలో మాత్రమే విఐపి అలో. సో దేర్ ఆర్ నో పాసెస్. సో దయచేసి దాని గురించి ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా మీడియా మిత్రుల ద్వారా ఇది అందరికీ కమ్యూనికేట్ చేయాలి. నో పాసెస్. సో దయచేసి 1 to 3 ప్రోటోకాల్ దర్శనాలు కానీ మిగతా టైంలో సామాన్య భక్తులు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మా.